ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ ఈక్విటీ ఛానల్లో అందరికీ స్వాగతం. ఈరోజు థింగ్స్ అన్నీ కూడా మెస్సీగా ఉన్నాయి. బట్ అగైన్ సెకండ్ హాఫ్లో బేరిష్లో క్లోజింగ్ ఇచ్చింది. సో కొన్ని స్టాక్స్ అనేది డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మన ఛానల్లో ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఓ ఒరిజినల్ కాంటెంట్ అనేది ఉంటుంది. అంటే ఓ ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో ఫాలో అయితే డెఫినెట్గా ఏంటంటే అవుట్ ఆఫ్ 10 మనకి 6, 7 అనేది సక్సెస్ అయితే దొరికే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, లెట్స్ బిగిన్. ఫ్రెండ్స్, మనం షేర్ చేసుకున్న స్టాక్స్ కానీ, మనం డిస్కస్ చేసుకున్న స్టాక్స్ కానీ అవన్నీ కూడా టాప్ లూజర్స్లో ఉన్నాయి. ఏదో ర్యాండమ్గా తీసుకున్నాయి కదా, దీని వెనక ప్రాసెస్ అనేది మనం ఎప్పుడైతే అండర్స్టాండ్ చేసుకుంటామో డెఫినెట్గా ఏంటంటే మన ఎడ్జ్ అనేది పెరిగే అవకాశం ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, ఫస్ట్ కమ్ ఈజ్ ఫస్ట్. సో బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూస్తే, యా ఫ్రెండ్స్, ఇక్కడ ఏం జరిగిందంటే మార్నింగు ఒక బయాస్గా ఉండటం అనేది జరిగింది. ఓకే, సో మార్కెట్ ఇంకెంత వెళుతుందిలే అని చెప్పేసి బియాండ్ ద టెక్నికల్స్ అనొచ్చు సింపుల్గా. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మార్కెట్ జనరల్గా దీన్ని ఎలా చూస్తానంటే, నేను మ్యాక్డీని 0 లైన్ కింద ట్రేడ్ అవుతుంది అనుకోండి ఫ్రెండ్స్. ఇలా వచ్చింది. ఇలా వస్తే జనరల్గా ఏంటంటే ఇక్కడ ఈ గ్రీన్ క్యాండిల్ అంతా కూడా పుల్ బ్యాక్ అనుకుంటా నేను. అదేవిధంగా ఫేడ్ అవుతున్న క్యాండిల్స్ అన్నీ కూడా ర్యాలీ అనుకుంటా, పుల్ బ్యాక్ ర్యాలీ అంతే. ఈ సిచ్యువేషన్ అంతా కూడా ఏంటంటే మనకి ఇలాంటి క్యాండిల్స్ వస్తున్నాయంటే ఏదైతే పుల్ బ్యాక్ ఉందో ఆ పుల్ బ్యాక్ వీక్ అవుతుందని అర్థం. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే సెల్ ఆన్ రైజ్ అనేది చేస్తూ ఉంటాం, జనరల్గా చేయాల్సి వచ్చినప్పుడు అలా చేస్తూ ఉంటాం. సో కొంత ఏంటంటే మార్కెట్ ఇంకా కొంత స్ట్రాంగ్గా పడిపోతుంది, బేరిష్గా ఉంది. అండ్ డేటా కూడా సపోర్ట్ చేసింది. బట్ అగైన్ ఏంటంటే డేటా కూడా కొంత అటు ఇటు అయిందని చెప్పొచ్చు. సో ట్రెండింగ్ ఓఐ కాదు, మల్టీ స్ట్రైక్ ఓఐకి వెళ్దాం ఫ్రెండ్స్. చూస్తే మనకి 38,800 కాల్ అనేది చూద్దాం. నెక్స్ట్ మనకి 38,800 పుట్ అనేది కూడా చూద్దాం. ఇవే ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నామంటే ఫ్రెండ్స్, మనం ట్రేడింగ్ చేసే టయానికి, మన డెసిషన్స్ అప్డేట్ చేసుకునే టయానికి ఈ రెండు కూడా మనకి ఏంటంటే ఎట్ ద మనీ ఆప్షన్స్. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే వీటిని కంపేర్ చేస్తున్నాం. చూస్తే ఈ బ్లూ కలర్లో ఉంది 38,800 కాల్ ఆప్షన్. ఇది చాలా చక్కగా రైజ్ అవుతుందంటే హెవీగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మనకి ఎప్పుడైనా కాల్స్ రైజ్ అవుతున్నాయి అంటే దట్ ఈజ్ కాల్డ్ రెసిస్టెన్స్ అని మీనింగ్. అదేవిధంగా పుట్టు రైజ్ అవుతుందంటే దట్ ఈజ్ కాల్డ్ సపోర్ట్ అని మీనింగ్. బట్ ఏంటంటే సీరియస్గా ఒక రకంగా బయాస్కి, ఎందుకంటే యాక్చువల్గా ఈ ఒక్క స్ట్రైక్ని మినహాయించి అన్ని స్ట్రైక్స్ దాదాపుగా ఏంటంటే పుట్టుకే సపోర్ట్ చేసినాయి, అంటే పుట్స్లోనే ఎక్కువగా సెల్లింగ్ చేశారు. బట్ నేను అబ్జర్వ్ చేసినవి మీతో షేర్ చేస్తున్నాను. బట్ అగైన్ సమ్ టైమ్స్ ఇట్ మే ఫెయిల్, దట్స్ ఓకే. యా ఇది మనకు క్లియర్గా ఏంటంటే ఆల్మోస్ట్ 11:30 దాకా కూడాను 38,800 కాల్స్ సెల్ చేశారు. ఫైనల్గా ఏంటంటే 11:30 తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఎగ్జిట్ అయిపోయారు. ఇక్కడ చూడండి, క్రాస్ ఓవర్ జరిగింది. మనకి 38,800 పుట్టు ఎడదామనే ఆప్షన్ రైజ్ అవడం స్టార్ట్ చేసింది. వీళ్ళు ఎగ్జిట్ అయిపోయారు స్ట్రాంగ్గా. ఓకే, దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే యా ఒకసారి ప్రైస్ యాక్షన్ చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ప్రైస్ యాక్షన్లో ఇది మనం ఒక 10 minutes టైం ఫ్రేమ్కి వెళ్తే చూడండి, దీంట్లో స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ అయితే జరిగింది, దట్స్ ఫర్ ష్యూర్. దాని తర్వాత పైకి వెళ్ళదు. మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మార్కెట్లో కొద్దిగా పైకి వెళ్ళినా మళ్ళీ కిందకు వస్తుంది. దిస్ ఈజ్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్. బట్ వితౌట్ కన్ఫర్మేషన్ ఏంటంటే ఒక బయాస్కి వెళ్ళిపోయి తీసుకోవడం అంటాం కదా, ఒక రకంగా ఆ విధమైన ట్రేడ్ ఇది ఈరోజుది. యా ఇకపోతే ఫ్రెండ్స్, మనకి ప్రీవియస్గా ఈ లెవెల్ దగ్గర ఒక ఐలాండ్ ఫార్మేషన్ అనేది జరిగింది. ఇదంతా కూడా ఐలాండ్ అనమాట. అంటే మార్కెట్ ఇక్కడ హ్యాంగ్ అయిపోయింది, ఇక్కడ గ్యాప్ అప్ అయింది, ఇక్కడేమో గ్యాప్ డౌన్ జరిగింది, ఐలాండ్. సో ఐలాండ్ అనేది రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం కూడా ఉందన్నమాట. గ్యాప్స్లో ఇది కవర్ చేయలేదు యాక్చువల్గా, ఈ ఒక్క టాపిక్ కవర్ చేయలేదు. గ్యాప్స్లో చెప్పినప్పుడు గ్యాప్స్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఒక్కొక్కసారి రెసిస్టెన్స్ లాగా ఉంటాయి, ఒక్కొక్కసారి అదే గ్యాప్ సపోర్ట్ లాగా వర్కౌట్ అవుతుంది అనమాట. ఓకే, ఎనీహా ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఈ పాయింట్ దగ్గర మనకి 3 minutes టైం ఫ్రేమ్లో క్లారిటీ అనేది వచ్చింది బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్. క్లియర్గా మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ స్పెండ్ చేసింది. ఆల్మోస్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 అంటే 24 minutes అనేది మనకి
మార్కెట్ పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. బట్ ఏంటంటే ఫెయిల్ అయింది ఫ్రెండ్స్. ఫైనల్‌గా ఏంటంటే ఒక సెల్లింగ్ క్యాండిల్, దాని తర్వాత పుల్ బ్యాక్ సెల్లింగ్ క్యాండిల్, ఈ విధంగా మార్కెట్ అనేది ఒక కన్ఫర్మేషన్ అయితే ఇవ్వటం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ పాయింట్ దగ్గర. అట్ ద సేమ్ టైమ్ మనం ఒకసారి మ్యాక్‌డీ అండ్ డీఎంఐ అండ్ మోరోవర్ ఏంటంటే మార్నింగ్ ఇంకొక మిస్టేక్, క్లియర్‌గా ఇది బయింగ్‌లోనే ఉంది. బయింగ్ జోన్‌లో ఉంది. బీజెడ్ బయింగ్ జోన్ ఇది. దీనిలో ఉన్నప్పుడు మనం షార్ట్‌లు అవాయిడ్ చేయాలి జనరల్‌గా. ఏదైనా స్కాల్ప్ చేయాలంటే అప్‌సైడ్ చేయాలి. సో, ఇట్స్ హ్యాపెండ్ బ్లండర్‌లీ ఒక బయాస్‌లో. బట్ ఫైనల్‌గా ఏంటంటే మ్యాక్‌డీని కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఈ పాయింట్ దగ్గర సెల్లింగ్ ఇచ్చింది. ఐ మీన్ సెల్ అండ్ రైజ్. దాని తర్వాత కంప్లీట్‌గా మళ్ళీ పుల్ బ్యాక్. ఇదైతే ఇంకా నాకు ఓకే టు టేక్ ద షార్ట్ అనిపించింది. అండ్ మ్యాక్‌డీ క్రాస్ ఓవర్ కూడా జరిగింది. బట్ అగైన్ ఫ్రెండ్స్, అబోవ్ జీరో లైన్ ఉన్నప్పుడు ఏంటంటే జనరల్‌గా అవాయిడ్ చేస్తాం. బట్ కొద్దిగా ప్రైస్ యాక్షన్ అండ్ థింగ్స్ బయాస్డ్‌గా ఉన్నాం కాబట్టి అగైన్ వి విల్ స్టార్ట్ అనమాట. ఇమ్మీడియేట్‌గా ఏంటంటే క్రాస్ ఓవర్ జరిగింది. ఒక వి షేప్ రికవరీ అనొచ్చు ఈరోజు. స్ట్రాంగ్ రికవరీ అండ్ స్ట్రాంగ్ ఫాల్ కూడా జరిగింది. మళ్ళీ ఇక్కడ నుంచి దగ్గర దగ్గర 500 పాయింట్ల దాకా పడిపోయింది ఫ్రెండ్స్. ఫైన్. దాని తర్వాత అబ్జర్వ్ చేస్తే సో, ఇంకొకటేంటంటే ఫ్రెండ్స్, టెలిగ్రామ్‌లో నేను ఏమి అప్డేట్ చేసినా సరే అవి మీరు ట్రేడ్ చేయమని కాదు. ప్లీజ్ దయచేసి అండర్‌స్టాండ్ చేసుకోండి. చాలా రిస్క్ ఉంటది. అండ్ యాహ్! 39,000 జస్ట్ ఏంటంటే ఒక అబ్జర్వేషన్ అనమాట. మన టెలిగ్రామ్ ఫాలో అవుతున్నప్పుడు మీరు కూడా అబ్జర్వ్ చేయటం వల్ల మీకు ఒక ఐడియా వస్తది. సమ్‌టైమ్స్ స్టాప్ లాస్ హిట్ అవుతది. చూడండి ఇక్కడ 39,000 ఎప్పుడైతే బ్రేక్ డౌన్ జరుగుతదో, సో ఫ్రెండ్స్, మ్యాక్‌డీని ఎలా చూస్తాననేది మొన్న వెబినార్‌లో చెప్పుకున్నాం. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఎప్పుడైతే హిస్టోగ్రామ్ ఫార్మేషన్ జరుగుతుందో, దాని మొమెంటమ్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉందని చెప్పేసి. దాని తర్వాత ఈ పుల్ బ్యాక్ అనమాట ఇది. ఇది పుల్ బ్యాక్. బట్ ఎప్పుడైతే ఈ పాయింట్ వచ్చిందో, ఇది మళ్ళీ డార్క్ కలర్ హిస్టోగ్రామ్, దట్ ఈస్ కాల్డ్ రెజ్యూమ్ ఆఫ్ ద ట్రెండ్. ఈ వీడియోలో చాలా నేర్చుకుంటున్నారు మీరు. ఇదే డైలీ ప్రాక్టీస్ చేస్తే మంచి రిజల్ట్స్ అనేది వస్తాయి ఫ్రెండ్స్. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దాని తర్వాత రౌండ్ నంబర్ అగైన్ అబ్జర్వ్ చేస్తే 39,000 బ్రేక్ డౌన్ జరిగే అవకాశం ఉందని చెప్పేసి ఈ క్యాండిల్ చూడండి వెరీ వెరీ స్ట్రెంగ్త్‌తో వస్తున్నాయి. అండ్ మోరోవర్ ఏంటంటే ఇక్కడ చూడండి ఈ క్యాండిల్, ఇది మన రెజ్యూమ్ అయిన క్యాండిల్ చూస్తే 157 క్యాండిల్ బ్యూటిఫుల్‌గా ఉంది. దిస్ ఈజ్ అవర్ షార్టింగ్ పాయింట్ ఫ్రెండ్స్. ఓకే. అండ్ వి విల్ కీప్ ద స్టాప్ లాస్ 1:2, 1:1.5, 1:3 బేస్డ్ ఆన్ ద ట్రైలింగ్ చేసుకుంటా వెళ్ళొచ్చనమాట. ఓకే. సో, ఎనీహౌ ఏంటంటే ఇక్కడ నుంచి కూడా 150 పాయింట్స్ పైన మనకి డ్రాప్ అయింది. ఈ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడికి. 150 అంటే ఎట్ ద మనీ ఆప్షన్ మనం ఇమ్మీడియేట్‌గా అలర్ట్‌గా ఉంటే 70 పాయింట్స్ నుంచి 80 పాయింట్స్ అనేది మనకు ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఫ్రెండ్స్, దాని వెనక రీజన్ ఏంటంటే ఫస్ట్ మ్యాక్‌డీ అండ్ డీఎంఐ, దాని తర్వాత ప్రైస్ యాక్షన్ కూడా స్లోగా వస్తుంది. డెఫినిట్‌గా 39,000 లెవెల్ అనేది బొంబాట్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే చాలామంది అక్కడ పుట్స్ హోల్డ్ చేస్తారు కాబట్టి మార్కెట్ పైకెళ్ళినప్పుడు రౌండ్ నంబర్స్ దగ్గర ఎక్కువగా ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటది. ఒకవేళ వాళ్ళు షార్ట్ రికవరీ యాడ్ అయిందంటే అట్‌లీస్ట్ 100 పాయింట్స్ మినిమమ్ మూవ్ అవ్వాల్సిందే అనమాట. సో, ఈ విధంగా అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నా ఈ పాయింట్ దగ్గర. అగైన్ ఎగ్జాక్ట్ సేమ్ టైమ్‌లో టెలిగ్రామ్‌లో కూడా అప్డేట్ చేశాను. బట్ ఎనీహౌ ఏంటంటే నేను ఇక్కడ షార్ట్ సెల్ అప్డేట్ కూడా ఇచ్చాను. బట్ అగైన్ ఐ డిడ్ ఏ మిస్టేక్ అనమాట. ఓకే. సో, దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మనం అబ్జర్వ్ చేద్దాం. ఓకే. అబ్జర్వ్ చేసి రిస్క్ కంట్రోల్ ఈస్ ద అల్టిమేట్ గోల్. ఓకే. ఇట్స్ నాట్ అబౌట్ స్ట్రాటజీ. ఇట్స్ నాట్ అబౌట్ ద కాన్సెప్ట్. ఫస్ట్ రిస్క్ కంట్రోల్. లెట్స్ సే ఫ్రెండ్స్, ఇఫ్ వీ హ్యావ్ 1,00,000 ఇన్ అవర్ క్యాపిటల్, ఇది వినండి జాగ్రత్తగా. ఓన్లీ 20% ఆఫ్ ద క్యాపిటల్ మాత్రమే డిప్లాయ్ చేయండి ట్రేడింగ్‌కి. ఓకే ఫ్రెండ్స్. 20,000తో ట్రేడింగ్ అనేది చేయాలి. ఎందుకంటే మిగతాది 80,000 ఏంటంటే కుషన్ ఉంటది. చాలా మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఎస్పెషల్లీ ఆప్షన్ బయింగ్‌లో మొన్న మొత్తం క్యాపిటల్ డిప్లాయ్ చేసింది యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఇన్ కేస్ ఇక్కడ పుట్ తీసుకున్నాం. ఇక్కడ పుట్ తీసుకున్నాం. ఇక్కడ పుట్ తీసుకున్నాం. మార్కెట్ ఏమైంది, ఎళ్ళిపోయింది. వన్ డేలో మొత్తం క్యాపిటల్ అనేది ఆ 50-60% అనేది లాస్ అయిద్ది. లేదంటే 100% కూడా బ్లో ఔట్ అయ్యే అవకాశం ఉంది. దట్ ఈస్ ద రీజన్ మళ్ళీ చెప్తున్నాను. రిస్క్ మేనేజ్మెంట్ అనేది దాని మీదే ఫోకస్ చేయండి. ఓకే. సో, మనం ఎవరి మీద బాధపడ్డా, ఎవరి గురించి ఆలోచించినా తిరిగి రానిదేందంటే మన క్యాషు, డబ్బనమాట. దట్ ఈస్ ద రీజన్ అంటే టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఏం చేస్తున్నారనేది ఫస్టు యూ షుడ్ అవేర్. ఐ షుడ్ అవేర్ వాట్ ఐ యామ్ డూయింగ్ అనేది. యాహ్! సో, ఈ విధంగా ఏంటంటే ప్రైస్ యాక్షన్, దాని తర్వాత మనకి ఒక ట్రెండ్ లైన్ అయితే బ్రేక్‌ఔట్ అయింది. అగైన్ ఏంటంటే నేను దీని లాంగ్ సైడ్ అయితే ప్లే చేయలేదింకా.
సో దిస్ ఈజ్ సింపుల్ ప్రైస్ యాక్షన్ ఫ్రెండ్స్. దాని తర్వాత ఫ్రెండ్స్ మనం డిస్కస్ చేసుకున్న స్టాక్స్ అన్ని కూడా బ్యూటిఫుల్గా వర్కౌట్ అవుతున్నాయి. మనం టాటా మోటార్స్, హీరో మోటార్స్ ఈరోజు 2.53% డ్రాప్ అయింది. టాటా మోటార్స్ టాప్ లూజర్ 5% డ్రాప్ అయింది. జిఎస్పిఎల్. సో ఏంటంటే మార్కెట్ కొద్దిగా బేరిష్ సెంటిమెంట్లో ఉంది కాబట్టి బేరిష్ సైడ్ అనేది చూస్తున్నాం. బట్ ఎవ్రీ స్టాక్ కూడా ఏంటంటే మనం డిస్కస్ చేసుకునే స్టాకు ఒక ప్రాసెస్ అనేది ఉంది. సో ఈరోజు చూస్తే మనకి ఇవన్నీ కూడా ఇప్పుడు ఈరోజు వేసింది కాదు. మేబీ వీడియో చేస్తున్నప్పుడు ఇది మనం అప్డేట్ చేసుకున్నాం. హీరో మోటార్ కార్పు స్ట్రాటజీ అండ్ టాటా మోటార్స్ దీంట్లో నేకెడ్గా పుట్స్ అనేది తీసుకోవచ్చు. బట్ ఏంటంటే మార్కెట్ కన్సోలిడేషన్ తీసుకున్నా లేకపోతే యూ టర్న్ తీసుకున్న కంప్లీట్ క్యాపిటల్ అనేది మనం డిప్లాయ్ చేసిన 10,000 20,000 లాస్ అయితే ఇక్కడ ఏంటంటే లిమిటెడ్గా ఉంటుంది. ఓకే, సో అనలైజ్ ద ట్రేడ్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఆల్రెడీ 5% రిటర్న్ అయితే వచ్చింది బేస్డ్ ఆన్ ద డిప్లాయిడ్ క్యాపిటల్. మ్యాక్స్ ప్రాఫిట్ 5,500 రావచ్చు. ప్రాబబ్లీ మ్యాక్స్ ప్రాఫిట్ అయితే దీంట్లో రావచ్చు. ఇకపోతే ఫ్రెండ్స్ ఈరోజు టాటా కన్స్యూమర్స్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఒకసారి ఫ్యూచర్ బిల్డప్స్కి వెళ్దాం. దీంట్లో 5 days ప్రైస్ అనేది చూస్తే ఫ్రెండ్స్ దీంట్లో టాటా కన్స్యూమర్ మళ్ళీ షార్ట్ బిల్డప్లోకి రావడం అనేది జరిగింది. ఓకే, ప్రైస్ తగ్గింది, ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. అండ్ నెక్స్ట్ మనం చూసేది ఏంటంటే ఓఐ డేటా ఎలా ఉందనేది కూడా ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రాసెస్ని మీరు అడాప్ట్ చేసుకోండి ఒక ప్రాసెస్ని. అండ్ టాటా కన్స్యూమర్స్ చూడండి, మ్యాక్స్ పెయిన్ ఎక్కడుంది మనకి 780 దగ్గర ఉంది. ఫైన్. కాల్స్ అయితే సెల్ చేశారు, సిగ్నిఫికెంట్ కాల్స్ అయితే సెల్ చేశారు. 760 దగ్గర, ఇప్పుడు స్పాట్ ప్రైస్ 758 దగ్గర ఉన్నాం. 760 దగ్గర ఒక టవర్ అనేది వచ్చింది, అంటే హ్యూజ్ కాల్స్ అనేది సెల్ చేశారు. మేబీ ఎవరైనా పొజిషన్స్ ఉన్న వాళ్ళు కవర్ కాల్ చేసుకోవచ్చు, దట్స్ ఓకే. అండ్ ఇక్కడ 790 అండ్ 780 దగ్గర కూడా హ్యూజ్ సెల్లింగ్ అయితే జరిగింది ఫ్రెండ్స్ టాటా కన్స్యూమర్స్. ఓకే, 800, 790, 780, సారీ ఇది 800 ఎట్ ద మనీ కాదు, అవుట్ ఆఫ్ ద మనీ. ఇక్కడ 760 దగ్గర కొద్దిగా పుట్స్ ఉన్నాయి. బట్ ఈరోజు మనకి 760 దగ్గర ఈ స్ట్రైక్ 800 దగ్గర హ్యూజ్గా ఉంది. దాని తర్వాత 780 దగ్గర యాడ్ అయింది అండ్ కొద్దిగా 760 దగ్గర కూడా యాడ్ అయింది. నా ఫ్రెండ్స్ మనం ప్రైస్ యాక్షన్ అనేది అబ్జర్వ్ చేద్దాం. అండ్ మోర్ ఓవర్ ఒక ఇంట్రెస్టింగ్ స్టాక్ కూడా ఉంది, దాని గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ ప్రైస్ అనేది మనం చూసుకున్నట్లయితే మల్టిపుల్ టైమ్స్ అనేది సపోర్ట్ తీసుకుంటుంది. సో ప్రస్తుతానికి 757 అండ్ ఇంకొక 10 పాయింట్లు అయితే మనకి ఇమీడియట్గా ట్రెండ్ లైన్ సపోర్ట్ ఉంది. సో ప్రాబబ్లీ ఏంటంటే ఇక్కడ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనేవి సపోర్ట్ చేస్తున్నాయి. చూడండి, మనకు ఒక సపోర్ట్ అయితే ఈ పాయింట్ దగ్గర బ్రేక్ డౌన్ అయింది అండ్ గ్యాప్ డౌన్తో, అంటే సెల్లింగ్ ఫోర్స్ అనేది యాక్సలరేట్ అవుతుంది. యాక్చువల్గా ఇది సపోర్ట్ కాబట్టి ఇక్కడ యాక్చువల్ కొంత బయింగ్ యాక్టివిటీ కనిపించాలి. బట్ ఇన్స్టెడ్ బయింగ్ యాక్టివిటీ మనకి ఏంటంటే స్ట్రాంగ్ సెల్లింగ్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ. అండ్ మోరోవర్ ఇమీడియట్గా ఈ పాయింట్ దాకా అయినా అట్లీస్ట్ రావచ్చు. సో అట్లీస్ట్ మనకి ఏంటంటే 5 to 10 పాయింట్స్ అనేది పుట్టు ద్వారా డైరెక్ట్ బై చేస్తే వచ్చే అవకాశం ఉంది. లేదు అంటే ఫ్రెండ్స్ మనం హెడ్జింగ్ చేసుకోవడం ద్వారా లిమిటెడ్ స్టాప్ లాస్, లిమిటెడ్ ప్రాఫిట్ అనేది కూడా మనం తీసుకోవచ్చు. అండ్ వాల్యూమ్స్ కూడా వెరీ అగ్రెసివ్గా లేవు, బట్ మోడరేట్గా ఓకే. గ్యాప్ డౌన్ ఉంది అండ్ ఇంపార్టెంట్ లెవెల్ ఇది సపోర్టు ఇది. ఓకే, ఈ సపోర్ట్ కూడా బ్రేక్ డౌన్ జరిగింది కాబట్టి మేబీ కంటిన్యూ అయితే జరగవచ్చు. అట్లీస్ట్ 740 అంటే మనకి దగ్గర దగ్గర 17 పాయింట్స్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఎట్ ద మనీ ఆప్షన్ దగ్గర మనం తీసుకున్నప్పుడు 17 పాయింట్స్ అంటే డెల్టా మనకి 0.5 ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ మనకి 2 8 16 అంటే 7.5. ఓకే, అంటే 7 to 8 రూపీస్ అనేది మనకి ప్రాఫిట్ అయితే వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఓకే, డెల్టా అనేది ఎట్ ద మనీ ఆప్షన్ దగ్గర మనం తీసుకుంటే. సో యాజ్ ఆఫ్ నౌ ఇది. నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఫ్రెండ్స్ ఈ స్టాక్ అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ మంత్లీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. ఎన్ని సంవత్సరాల రేంజ్ అనేది బ్రేక్అవుట్ అవుతుంది. సో డేట్ రేంజ్ చూద్దాం ఒకసారి. ఈ హై నుంచి ఈ హైకి మనం డ్రా చేసుకుంటే ఫ్రెండ్స్ దగ్గర దగ్గర 5,389. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి క్యాలిక్యులేషన్ ఇద్దాం. 5,389 డివైడెడ్ బై 365 కాదు, యాక్చువల్గా దీంట్లో వర్కింగ్ డేసే వేసుకోవాలి. బట్ ఎనీ హౌ ఏంటంటే 365 వేద్దాం. 1 year 14 years ఆఫ్ రేంజ్ ఫ్రెండ్స్. ఇది 14 సంవత్సరాల నుంచి
ఈ స్టాక్ అనేది ఏంటంటే స్ట్రగుల్ అయిందనమాట 320 దగ్గర. బట్ ఫైనల్గా ఏంటంటే కొద్దిగా వాల్యూమ్స్ బిగ్గరగా కనిపిస్తున్నాయి ఈ బ్రేక్అవుట్ దగ్గర. సో ఈ స్టాక్ అనేది కూడా వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ 275 దగ్గర క్లోజింగ్ అనేది ఇవ్వకూడదు ఫ్రెండ్స్. టిల్ దెన్ ఏంటంటే మనకి మార్కెట్ కొద్దిగా పుల్ బ్యాక్ అయినా సరే స్టిల్ హోల్డ్ చేసుకోవచ్చు. ఈ లెవెల్ అనేది మనకి స్టాప్ లాస్ లాగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. అండ్ 14 ఇయర్స్ ఆఫ్ రేంజ్ బ్రేక్అవుట్ అయితే జరుగుతుంది క్లియర్గా. ఇది బిగ్గర్ పిక్చర్లో ప్రాబబిలిటీ ఉంది హై వెళ్ళటానికి, పైకి వెళ్ళటానికి. బట్ అగైన్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నాట్ ఏ రికమెండేషన్. మీ అనాలిసిస్ అనేది మీరు చేసుకోండి. జస్ట్ ఏంటంటే మనం ఒక టెక్నికల్ అనాలిసిస్ అనేది చేస్తున్నాం. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ద స్టాక్. బట్ ఈ స్టాక్ అనేది వాచ్ లిస్ట్లో పెడదాం అట్లీస్ట్. ఓకే ఫ్రెండ్స్. యా. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఫ్రెండ్స్, ఓపెన్ ఇంట్రెస్ట్, ప్రైస్ యాక్షన్ ప్రతిదీ కూడా మన ఛానల్లో క్లియర్గా చెప్పడం జరుగుతుంది. కొద్దిగా టైం తీసుకుంటున్నాను, స్లోగా వెళ్తున్నాను. ఎందుకంటే కొత్త వాళ్ళకు కూడా అర్థం అవ్వటం గురించి 1-2 సార్లు వీడియోస్ అనేది చూడండి. డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి డెఫినెట్గా. ఆ ఎంగేజ్ అవ్వటం వల్ల ఏంటంటే మీకు కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో పర్టికులర్ స్టాక్ తీసుకోండి, మీరు కూడా వర్కౌట్ అనేది చేయండి. యా, డెఫినెట్గా ఏంటంటే ఐ ఫర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఇంప్రూవ్ ఎప్పుడైతే చేసుకుంటామో మనకి ఆటోమేటిక్గా సక్సెస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. యా, హోప్ వీడియో నచ్చిందని చెప్పేసి భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి చాలామందికి రీచ్ అయింది అనుకోండి ఫ్రెండ్స్. మనందరం కూడా ఒక వీకెండ్ సెషన్ పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. మన ఓన్లీ 20 మెంబర్సే వచ్చారు, 20-25 హార్డ్లీ. ఓకే, సో అట్లీస్ట్ ఒక 50-100 ఉన్నారనుకోండి, బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, నాకు మీకు బాగుంటుంది. ఓకే, డెఫినెట్గా నో పెయిడ్ ఛానల్స్, నో పెయిడ్ కాంటెంట్. ఓకే, ఫ్రీ ఎవ్రీథింగ్. ధన్యవాదాలు.